నమస్కారం బ్రో. నమస్కారం. ఏం పేరన్నా? హరీష్. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో భువనగిరిలో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? యూత్ నినాదం ఎలా ఉందంటే లోకల్ కాన్స్టిట్యూషన్స్ లో ఎవరు ఉన్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలని కోరుకుంటారు. యూత్ మొత్తం కూడా సెలెక్ట్ చేసేది అదే. అంటే ఇవి భువనగిరిలోనా లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేకుంటే దేశవ్యాప్తంగా చెప్తున్నారు? అది క్లారిటీ. ఓవరాల్ గా తెలంగాణ వరకు దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఎవరైనా కోరుకునేది అదే. అంటే ఇక్కడ ఎవరున్నా కానీ పర్లేదు, కానీ ఇక్కడ కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాలి కంపల్సరీ. సరే, ఇప్పుడు మరి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా మన బీజేపీ నుంచి బుర్ర నర్సేగౌడ్ గారు, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ గారు నిలబడుతున్నారు. ఇలా ముగ్గురులో ఎవరు గెలుస్తారు మరి ఇక్కడ ఎంపీగా? బుర్ర నర్సేగౌడ్ గారు కంపల్సరీ. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు, మీరు అనుకున్నట్లు మన నరేంద్ర మోడీ గారిని చూసి బుర్ర నర్సేగౌడ్కి ఓట్లేస్తారా, లేకుంటే ఆ బుర్ర నర్సేగౌడ్ గారిని చూసే ఓట్లేస్తారా? ఫస్ట్ మోదీ గారిని చూసి బుర్ర నర్సేగౌడ్ ఓటు వేస్తారు అన్నట్టు. దాని తర్వాత ఇతను ఏంటంటే ఆల్రెడీ కొన్ని విధి విధానాలలో చూసుకున్నట్లయితే బుర్ర నర్సేగౌడ్ కొన్ని ఫాలో అప్ చేశారు మన దగ్గర ఇక్కడ భువనగిరి నియోజకవర్గం వరకు. ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్ ఎయిమ్స్ గురించి కొంచెం కష్టపడ్డాడు కాబట్టి హాస్పిటల్ ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ నియర్ బై వచ్చింది కాబట్టి చాలా మంది అతని వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు గతంలో ఎంపీగా ఉండే బుర్ర నర్సేగౌడ్ గారు అంతగా చేసింది అయితే ఏం లేవు, ఏమి ఇక్కడ భువనగిరి ప్రజలకు పనికొచ్చే పనులు అయితే ఏం లేదు. మా అయితే హాస్పిటల్ ఒకటి తీసుకొచ్చి హాస్పిటల్ పేరు చెప్పుకొని ఇట్లా మళ్ళీ ఓట్లాడికే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు. ఈ విషయాన్ని మీరు సమర్థిస్తారా? అంటే మొత్తం సమర్థించలేము. 50% అది ఉంది, 50% ఇది ఉంది. బట్ ఏంటంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఒకప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కావాలని అనుకుంటే మనం ఏంటంటే గాంధీ వరకు హైదరాబాద్కి కానీ ఇటు లేదంటే వరంగల్ ఎంజిఎంకి పోయే పరిస్థితి ఉంది. సో 24 సర్వీసెస్ అనేది మనకు నియర్ బై ఇక్కడ దగ్గరలో తీసుకొచ్చారు కాబట్టి ఏంటంటే కోవిడ్ టైంలో కానీ తర్వాత టైంలో కానీ మనకి ఏంటంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది బాగా ఇంక్రీజ్ అనేవి కదా, వైద్యపరంగా మెరుగుపరిచారు కాబట్టి మ్యాక్సిమం దానిపైన ఎక్కువ ఫోకస్ అవుతుంది. అండ్ ఆల్సో మోదీ గారిని చూసి కూడా బుర్ర నర్సేగౌడ్కి ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది తెలంగాణలో ఎన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలవబోతుంది? అఫ్ కోర్స్ 10+ ఉంటుంది అనుకుంటున్నాను. 10+ కంపల్సరీ. సరే, ఇప్పుడు మరి ఈ మాటను మీరు సమర్థించరా? అంటే భువనగిరి అంటే మాత్రం కాంగ్రెస్ కి కంచుకోట అనే విషయాన్ని సమర్థిస్తారా మరి? నేనైతే సమర్థించాను. ఎందుకంటే అంతకుముందు కూడా మా దగ్గర ఎంపీ దాంట్లో ఒకరు బీజేపీ తరఫున గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రీవియస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. మరి అట్లా అని నేను సమర్థిస్తాను. ప్రజెంట్ ఎంపీ ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు మనకి ఐడియా లేదు. ఎందుకంటే ఫామ్ లోకి ఎవరు అంతగా ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేదు. అండ్ బీఆర్ఎస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ పేర్లు నేను కొత్తగా వింటున్నాను. కోమరెడ్డి వెంకరెడ్డి తెలుసా మీకు? తెలుసు. మీ ఎంపీ మరి కోమరెడ్డి వెంకరెడ్డి కరెక్టే, కానీ అతను ఇంతవరకు ఇంప్లిమెంటేషన్స్ ఏం చేయలేదు కదా. వాస్తవానికి గుట్టకేంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చారు, తర్వాత అంత ముందు కూడా కొన్ని విజిట్స్ చేశారు. బట్ ఏంటంటే తను తీసుకురావాల్సిన వాటిని అయితే సెంట్రల్ డిపార్ట్మెంట్ నుండి కొన్ని తీసుకురాలేదు కదా దాని పరంగా. సో దానికి వీళ్ళు ఏం చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ డిఫాల్ట్ ఉంది కాబట్టి అనేసి చెప్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ తరఫున చేయాల్సినవి కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చేటి ఎంపీగా తీసుకురావాల్సినవి కూడా తీసుకురావడంలో కొన్ని డిఫాల్ట్ అయ్యాడు కాబట్టి అలా చేంజెస్ జరిగే చాయిసెస్ ఎక్కువ ఉన్నాయని ఆలోచన. ఇప్పుడు మరి కేసీఆర్ పాలన మంచిగా అనిపించిందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా అనిపిస్తుందా నీకు? ఏదైనా టైం పడుతుంది చెప్పడానికి. ఎందుకంటే ఇతను కూడా తొందరగా వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ టైం ఉన్నప్పుడు స్టార్టింగ్లో అన్నాడు, ఏమన్నాడు, ఇప్పుడే చిన్న పాపని కదా అని చెప్పాడు. అవునా, తర్వాత తెలిసింది. ఇప్పుడు ఈయన కూడా వచ్చి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జస్ట్ ఒక 100 days ఓవర్ అయిపోయింది కాబట్టి మనం కూడా ఒక సంవత్సరం అయిన తర్వాత అతని సర్వీస్ ఓరియంటేషన్ ఏ విధంగా ఉందనేది తర్వాత చెప్పడానికి వస్తుంది. ముందే 6 గ్యారెంటీలు పక్కా అమలు అయితే నీకు నమ్మకం ఉందా? 6 గ్యారెంటీలు చేస్తాడు, బట్ టైం తీసుకుంటాడు. అంతే, చేస్తారు, చేయరని ఏం లేదు. ఎందుకంటే వచ్చిన హామీలతోటి వచ్చారు కాబట్టి ఉన్నారు. బట్ ఏంటంటే దానికి తోడు బడ్జెట్ అనేది కొంచెం ఇన్బ్యాలెన్స్ ఉంది కాబట్టి దాని తగ్గట్టు టైం తీసుకొని చేస్తాం. ఆ హోప్ అవుతుంది. సరే, దాని పరంగా వస్తే అందరికీ సేఫ్ అవుతుంది ప్రజలు కూడా. అండ్ మ్యాక్సిమం ఏంటంటే అతను పెట్టిన స్కీమ్స్ కూడా ఎవరికి చేరాలో అంతవరకు చేరేంత వరకు అనేది ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు చూసిన దాంట్లో. ఎందుకంటే స్కీమ్స్ అందరికీ వర్తించలేదు. ఎవరైతే నీడెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి స్కీమ్స్ అయితే నాకు తెలిసినంత వరకు. అదొకటి ప్లస్ అవుతుంది.